నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఏంటి కర్మ, షాకుల మీద షాకులు. పార్టీ ఉంచాలా మూసేయాలా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఈ మాట అంటోంది నేను కాదు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనలో తానే అనుకుంటున్నట్టుగా నేను టైటిల్ పెట్టాను. అసలు పార్టీ నేను ఉంచాలా మూసేయాలా, ఈ కర్మ ఏంటి, నాకు రోజుకో షాక్ తగులుతోంది, ఈ షాకుల మీద షాకులు అసలు తీసుకోలేకపోతున్నానని చెప్పేసి ఆయన మదన పడుతున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. నిజానికి ఆయన అలా మదన పడుతున్నారో లేదో కానీ పార్టీ శ్రేణులంతా కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఊపిరి సలుపుకునేంత ఖాళీ అన్నా ఇవ్వండి అయ్యా వైసీపీ నాయకులారా, మీరిచ్చే షాకులకి ఆయన అదిరిపోతున్నాడు, పార్టీ ఉంచాలా మూసేయాలా, పార్టీలోని నాయకులంతా కూడా ఇలా తయారయ్యారేంటి అని చెప్పేసి బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నారట. ఇది పొలిటికల్ వర్గాల్లో నడుస్తున్న టాక్. నేను అందుకనే జగన్మోహన్ రెడ్డే అలా అనుకుంటున్నట్టుగా, అలా మదన పడుతున్నట్టుగా థంబ్నెయిల్లో పెట్టాను. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి షాకులు ఇస్తున్నారు, ఆ షాకులు ఏంటి, ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏంటి అనేది నేను పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలిగే నక్కలాగా తయారైంది. దాని మీద తాటికాయ పడ్డట్టు అయింది వైసీపీలో నాయకులు చేస్తున్న చేష్టలు. వాళ్ళ వ్యవహారాలు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళ మీద వస్తున్న కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీని షాక్లోకి నెట్టేస్తున్నాయి, పైగా ప్రమాదంలో అంచున నిలబెడుతున్నాయి. ఇక రేపమాపు కుప్పకూలిపోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు వైసీపీ నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూస్తే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రతిపక్ష హోదాకి కూడా పనికి రాకుండా కేవలం 11 సీట్లకు పడిపోయింది. మరి అంత దిగజారిపోయిన పార్టీని నిలబెట్టుకోవాలంటే నాయకులు ఎంత నిబద్ధతతోటి పనిచేయాలి, అధినేతకి ఎంత అండదండలుగా ఉండాలి. సో వాళ్ళందరూ ఆ స్థాయిలో అండదండలుగా ఉండకపోవటం వల్లనే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండిపోతున్నారు, ఎక్కడా కూడా ఏపీకి రావటం లేదు. ఎప్పుడో ఏదైనా ఈవెంట్ ఉంటే, అంటే ఈవెంట్ అంటే ఇన్ ద సెన్స్ మీరు పెళ్ళిళ్ళలో పేరెంటాలు అనుకోకండి, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, వాటితో పాటుగా ఏవైనా పరామర్శలు ఉంటే తప్ప ఆయన అసలు బెంగళూరు ప్యాలెస్ నుంచి ఏపీకి కదలటం లేదు. పైగా ఇక్కడ అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి రావటం లేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అసెంబ్లీ అనేది ఎంత అడ్వాంటేజో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ అధికార పక్షాన్ని నిలదీయొచ్చు, అధికార పక్షం తప్పించుకోలేదు. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పి తీరాల్సింది. ఎందుకంటే ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం, ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ గొంతుకుని అసెంబ్లీలో వినిపించవచ్చు. మరి అలాంటి సదావకాశాన్ని జగన్మోహన్ రెడ్డి వదులుకొని ఇప్పటికే పార్టీని సగం డ్యామేజ్ చేశారు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నీ తప్పులే చేశారా, అక్కడికి వెళితే అధికార పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తే ఆయన సమాధానం చెప్పుకోలేరు కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారా. ఆ అవమానాల్ని అంటే గతంలో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని అసెంబ్లీ వేదికగా కూడా అవమానించారు కదా, మళ్ళీ అలా అవమానిస్తే తట్టుకోలేడు జగన్మోహన్ రెడ్డి, అందుకే భయపడి అసెంబ్లీకి వెళ్ళటం లేదా అనే ఆలోచనల్ని ప్రజలకే కల్పిస్తున్నారు ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా. అసలు నేను పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు కొంతమంది శబదాలు చేశారు. ఇప్పుడు వాళ్లే గేటు తాకలేకుండా వెళ్ళిపోయారు, అది వేరే విషయం అనుకోండి. అయితే జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉండి కూడా వదులుకుంటున్నారు. ఇదే వైసీపీకి పెద్ద డ్యామేజ్ అవుతుంది. అయితే దానికి మించిన డ్యామేజ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు. అదేంటంటే ముద్రగడ పద్మనాభంతో మొదలైంది. మొన్న ఆయన చనిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్ ఎవరు ఉన్నారు ఆయన కావచ్చు, వీళ్ళంతా కూడా అంబటి రాంబాబు కావచ్చు, జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా ముద్రగడ పద్మనాభం చనిపోయినప్పుడు ప్రభుత్వం ఏదైతే లాంఛనాల్ని అరేంజ్ చేసిందో వాటన్నిటినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి ఆయనకు అవమానం కలిగించారు. ఆయన ఏదో చనిపోకముందు బ్రతికున్నప్పుడు నాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు అని అంటే దానికి అంత పట్టుబట్టాలా. సరే, ఆయన ఆత్మశాంతికి మేము నిలబడాలనుకుంటున్నాం, ఆయనకి ఆత్మశాంతి కలిగేలాగా మేము చూడాలనుకుంటున్నాం, అందుకే అడ్డుపడుతున్నాం అనుకుంటే ఇది ఎవరు చెప్పాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు కదా చెప్పాలి. మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం ఇస్తానంటున్న లాంఛనాల్ని మేము స్వీకరించదలుచుకోలేదు, మా తండ్రికి అవి అక్కర్లేదని వాళ్ళ కొడుకో లేకపోతే ముద్రగడ పద్మనాభం భార్యో చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పట్లేదు. వచ్చి ప్రభుత్వం పంపించిన లాంఛనాల్ని తిప్పి పంపించేయాలని చెప్పి అక్కడికి వచ్చిన పోలీసు అధికారుల వాళ్ళ విధులకు అడ్డుపడుతూ నానా యాగి చేశారు.
అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత డ్యామేజ్ చేసిందంటే అంత డ్యామేజ్ చేసింది. బ్రతికున్నప్పుడు ముద్రగడ పద్మనాభానికి ఎంత ప్రతిష్ట, ఎంత పరువు ఉన్నాయో తెలియదు కానీ ఆయన పోయిన తర్వాత మాత్రం వైసీపీ నేతలే ఆయన పరువు గంగపాలు చేశారని చెప్పేసి అందరూ చెప్పుకున్నారు. పైగా ముద్రగడ పద్మనాభం కుమార్తె ఆయనని చివరి చూపు చూసుకోవడానికి వస్తే ఆవిడ్ని రానివ్వకుండా అడ్డుపడింది ముద్రగడ పద్మనాభం భార్యో ముద్రగడ పద్మనాభం కొడుకో కాదు, పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అడ్డుపడ్డారు. ఆవిడ అక్కడికి రానియకుండా అడ్డుకుని, అంటే ఆవిడ పవన్ కళ్యాణ్ వైపు నిలబడింది, జనసేన పార్టీ వైపు మాట్లాడింది కాబట్టి ఆవిడని అక్కడికి రానివ్వకుండా వైసీపీ శ్రేణులే అడ్డుకున్నారని చెప్పేసి అంతా కూడా చూశారు, రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఒక ఆడపిల్లని కన్నీరు పెట్టించారు వైసీపీ నేతలు అని చెప్పేసి వాళ్ళంతా కూడా, రాష్ట్ర ప్రజలంతా కూడా చూసిన అంశం ఎక్స్టాబ్లిష్ అయిపోయింది. అంటే వైసీపీ అంటే ఆడపిల్లల్ని ఏడిపిస్తుంది, అటు షర్మిలను ఏడిపించింది, ఇటు సునీతని ఏడిపించింది, విజయలక్ష్మిని ఏడిపించింది, తల్లిని కూడా ఏడిపించింది. అలాంటిది ముద్రగడ పద్మనాభం కుమార్తెను ఏడిపించడంలో వింతే ఉంది అనుకునే పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఇక అదే పెద్ద డ్యామేజ్ అనుకుంటే సీదిరి అప్పలరాజు, ఈయన కుమారుడు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చనిపోయే పరిస్థితికి తీసుకొస్తే ఆ చనిపోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని సీదిరి అప్పలరాజు బేసిక్గా డాక్టరు, ఆయన ఆ టైంలో ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటే బ్రతికుండేవాడు. కానీ సీదిరి అప్పలరాజు ఏం చేశాడు, కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేశాడే తప్ప, అంటే కొడుకు ప్లేస్లో వేరే ఇంకొక అతను యాక్సిడెంట్ చేశాడని చెప్పి చిత్రీకరించి అతన్ని పోలీసులు ఎదుటి లొంగిపోయేలాగా చేసి కొడుకుని కాపాడుకోవడానికి ఈయన అంటే మొత్తం సాక్ష్యాల్ని తారుమారు చేయటం కావచ్చు, చట్టాన్ని తప్పుదో పట్టించడం కావచ్చు, ఇవన్నీ చేసి అక్కడ కాపాడాల్సిన మనిషిని ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రాణాలు నిలబడేవి, కానీ ఆ గొర్రెల కాపరిని అక్కడే వదిలేసి కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేసి ఒక నిండు ప్రాణం పోయేలాగా చేశాడు, పైగా సాక్ష్యాధారాల్ని తారుమారు చేసేలాగా చేశాడు అని చెప్పి ఇతడి మీద ఇప్పుడు కేసు నమోదైంది, రిమాండ్కు కూడా పంపించింది కోర్టు. సో ఇప్పుడు ఇతని వ్యవహారం పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తుంది. ఇతను మాత్రమే కాదు, అసలు స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి మరీ స్పీకర్గా పెట్టుకున్నాడు తాను 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి అలాంటి తమ్మినేని సీతారాం భూ కబ్జాలకి పాల్పడ్డాడంటే చూడండి, బ్రతికున్న వ్యక్తిని చనిపోయాడని చెప్పి ఒక పత్రం సృష్టించి, డెత్ సర్టిఫికేట్ సృష్టించి, అతడికి ఏకైక కుమార్తె అని చెప్పి రజనీ అనే ఒక ఆవిడని తీసుకొచ్చి ఆయన కుమార్తెగా ఇంకొక సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించి ఆవిడ పేరు మీదకి ఆస్తి వచ్చేలాగా చేసి 4 కోట్ల పైచలకు విలువైన ఆస్తిని రజనీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి రజనీ పేరుతోటి తమ్మినేని సీతారాం కొడుక్కి ఆ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ కబ్జా వ్యవహారం 2023లోనే జరిగింది. అయితే బయటపడింది మాత్రం తాజాగా. బయటపడటంతో తమ్మినేని సీతారాం అసలు అడ్రస్ లేకుండా పరారైపోయారు. పోలీసులు ఈయన గారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇతడు అని అనడంలో కూడా తప్పులేదు, ఎందుకంటే స్పీకర్ చైర్కి అవమానం తీసుకొచ్చాడు తమ్మినేని సీతారాం. ఇతగాడి కోసం ఇప్పుడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక తాజాగా జోగి రమేష్ ఇవాళ ఫ్రెష్ కేసు. ఈయన పవన్ కళ్యాణ్కి నీతులు చెప్తారు. ఇటు నుంచి ఉంటాను, బాగా కనిపిస్తుంది మీకు. పవన్ కళ్యాణ్కి నీతులు చెప్తారు. పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, విడాకులు ఇస్తాడు, వదిలేస్తాడు, ముగ్గురు భార్యల్ని చేసుకున్నాడు, నలుగురు భార్యల్ని చేసుకున్నాడు అని చెప్పేసి ఈయన పవన్ కళ్యాణ్ని ఎగతాళి చేస్తాడు. కానీ ఈయన కోడలికి అంటే జోగి రాజీవ్ తన భార్య మేఘనకి విడాకుల నోటీస్ కూడా పంపించాడు. పైగా ఈ మధ్యకాలంలో ఆవిడ ఎంత నరకయాతన అనుభవించిందనేది ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కానీ అర్థం కాలేదు. ఆ అమ్మాయిని గదిలో పెట్టి హింసించారట. కుటుంబ సభ్యులంతా కూడా ఏసడించుకోవటం, విసుక్కోవటం, తిట్టడం, శారీరకంగా కొట్టడం లాంటివి కూడా, మానసికంగా వేధించడం లాంటివి కూడా చేశారని చెప్పేసి ఆ అమ్మాయి పెట్టిన కేసులో మొత్తం డీటెయిల్స్ అన్నీ బయటకు వచ్చాయి. సో ఇకపోతే మెయిన్ అప్పట్లో ప్రశ్న రావణ్ ఆయన ప్రశ్నించేవాడు అని చెప్పి ఆయన చెప్పుకునేవాడు. కానీ హిందూ దేవతలను తిట్టడం, అలాగే నక్సలిజాన్ని ప్రోత్సహించేలాగా వీడియోస్ చేయటం, అలాగే పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టడం, ఇలాంటివన్నీ కూడా ప్రశ్న రావణ్ చేసిన పనులు. హిందూ దేవతల్ని తిట్టేవాళ్ళని, నక్సలిజాన్ని ప్రోత్సహించే వాళ్ళని సమర్థించే స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారంటే ఆ పార్టీకి అది ఎంత డ్యామేజ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా అంటే హిందువుల ఓట్లు మాకు అక్కర్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టేనా? ఆ పార్టీ నుంచి అధికారికంగా ప్రశ్న రావణ్ని సమర్థిస్తూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అనంటే, అధికార ప్రతినిధులు కూడా ప్రశ్నారావణ్కి భుజం కాశారు అనంటే, ఆయన కోసం మీడియా ముందుకు వచ్చి లెక్చర్లు దంచారు అనంటే వైసీపీ ఎంత డ్యామేజ్ చేసుకుంది చేతులారా. అంటే హిందువులని మేము కించపరుస్తాము అని చెప్పేసి చెప్పకనే చెప్పింది.
అలాగే గతంలో హిందూ దేవుళ్ళకి వైసీపీ హయాంలో అపచారం జరిగిందనే వాదనలు కూడా ఉన్నాయి, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అవన్నీ మేమే చేసామని చెప్పి ప్రశ్నారావుని సపోర్ట్ చేయటం వల్ల ఒప్పుకున్నట్టు కూడా అయింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు వ్యవహారం కావచ్చు, అలాగే విజయనగరంలో రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని విరగొట్టడం కావచ్చు, లేకపోతే అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం కావచ్చు, విజయవాడలో దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయమవటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మా పనులే, మా హయాంలో జరిగినవి కాబట్టి మేమే బాధ్యత వహిస్తున్నామని చెప్పేసి ప్రశ్నారావుణ్ణి సమర్థించటం వల్ల ఒప్పుకున్నట్టయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇది వైసీపీకి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకతను తీసుకొస్తుందో ఇక మీరే అర్థం చేసుకోవచ్చు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి అంతలా మదన పడిపోతున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. సో ఇక బోమన కరుణాకర్ రెడ్డి, మరి మనం తిరుపతి దేవస్థానం గురించి, కల్తీ లడ్డు గురించి చెప్పుకున్నప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి గురించి చెప్పుకోకపోతే ఎలాగా? అలివేల మంగమ్మ ఉన్నది తిరుచానూరులో అంటారు కదా, పద్మావతి దేవి. సో మరి ఆవిడ ఉన్న ప్లేస్లోనే, తిరుచానూరులోనే ఈయన భూ కబ్జాలకు కూడా పాల్పడ్డాడు. పైగా భూ కబ్జాలకి పాల్పడి ఆ సర్వే నెంబర్లు అన్నీ కూడా చెక్ చేస్తే ప్రభుత్వ భూమిని, అంటే ఆ సర్వే నెంబర్ని ట్యాంపర్ చేసేసి ప్రైవేట్ భూమిగా మార్చి ఆయన కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్ కూడా, గోడలు కూడా కట్టేశాడు. ఆ గోడల్ని నిన్న మొన్న కూల్చారు, బుల్డోజర్లతోటి ప్రభుత్వం కూల్చేయించింది. సో అయితే ఈయన తనయుడు అంటాడు, అదే ప్లేస్లో హెరిటేజ్ ఫ్యాక్టరీ కూడా ఉంది, బఫర్ జోన్లో ఉంది, దాన్ని కూలుస్తారా అని చెప్పేసి అంటాడు. హెరిటేజ్ ఫ్యాక్టరీ అక్కడ ఉంది అని అంటే ఆధారాలతో సహా ప్రూవ్ చేసి మీడియాకి ఎందుకు ఇవ్వకూడదు? కేవలం ఆరోపణలు మాత్రమే ఎందుకు చేస్తారు? భూమన అభినయ్ రెడ్డికి కరెక్ట్గా పేరు పెట్టారు. భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఆయన ఎప్పుడూ కూడా అభినయిస్తూనే ఉంటారు మీడియా ముందు. ఆయన నటనకి అంతూ పొంతు ఉండదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా అంటూ ఉంటారు. భూమన కరుణాకర్ రెడ్డి తన కొడుక్కి అభినయ్ రెడ్డి అని చెప్పి కరెక్ట్గా పేరు పెట్టారు. అసలు ఆయన నటనకి అంతూ పొంతు లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. తిరుచానూరులో బఫర్ జోన్లో హెరిటేజ్ ఫ్యాక్టరీ కనుక ఉంది అని అంటే మరి ఆ 5 ఏళ్ళు ఏం చేశారు? ఎందుకని బఫర్ జోన్లో హెరిటేజ్ ఫ్యాక్టరీ కట్టారు? ఇదిగోండి బఫర్ జోన్లో ఉంది, ఆధారాలు ఇదిగో ఈ సర్వే నెంబర్లో ఉంది, ఈ సర్వే నెంబర్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్ని బఫర్ జోన్ కిందకే వస్తాయి, కూల్చేయండి, కూల్చాలి అని చెప్పి ఎందుకని పట్టుబట్టలేదు? సో ఇప్పుడు వీళ్ళు ఆక్రమించిన భూమి గురించి, వీళ్ళు ఆక్రమించి సర్వే నెంబర్లు మార్చేసి గోడలు కట్టుకున్నారు కదా, వాటి గురించి ప్రభుత్వం బయటపెట్టి ఆ గోడలన్నీ కూల్చేసి ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంది కాబట్టి హెరిటేజ్ మీద ఆరోపణలు చేస్తున్నారే తప్ప ఎక్కడ యథార్థం లేదు అని తెలుగుదేశం పార్టీ అభిమానులు, అలాగే చంద్రబాబు అభిమానులు కూడా చెప్తున్నారు. హెరిటేజ్కి సంబంధించి ఇప్పుడు ఆరోపణలు ఇప్పుడు ఎందుకు కొత్తగా చేయటం అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దానికి ఆధారాలు ఉన్నాయా, లేకపోతే సమాధానాలు ఉన్నాయా లేదా కరుణాకర్ రెడ్డి చెప్పాలి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉంది. అసలు ఈ పార్టీని నేను నడపగలనా, ఉంచాలా, మూసేయాలా అని చెప్పేసి ఇందుకే బాధపడుతున్నారు అని చెప్పి అర్థమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పార్టీని సెటరేట్ చేయగలుగుతారా? ఈ నాయకులంతా తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా పార్టీలో నుంచి తీసిపడేసి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఎలా ఉంటుంది? పార్టీ ప్రక్షాళన చేసినట్టు ఉంటుందా, ఉండదా? అలాగే పార్టీకి కాస్తన్నా మైలేజ్ పెరుగుతుందా, పెరగదా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కేసులని, ఈడీ కేసులని 33 ఉన్నాయి. ఆయనతో పాటుగా మరి పార్టీలో ఉన్న నాయకులు అందరికీ కూడా అదే స్థాయిలో కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు కబ్జాలు చేశారు ఇలాంటివన్నీ, లేదా హత్యా ప్రయత్నాలు చేశారు ఇలాంటివన్నీ ఉంటే మరి ఏంటి పరిస్థితి? మరి జగన్మోహన్ రెడ్డి తాను మారలేడు కాబట్టి, తన కేసుని మాఫీ చేయించుకోలేడు కాబట్టి మేబీ వాయిదాలు అయితే తెచ్చుకోవచ్చు, లెక్కకు మించిన వాయిదాలు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనన్ని వాయిదాలు జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెచ్చుకున్నారు సిబిఐ నుంచి. మరి వాయిదాలు అయితే తెచ్చుకోగలరు కానీ ఆయన పార్టీని వదిలేసి వేరే వాళ్ళకి పార్టీ పగ్గాలు అప్పగించలేరు కదా. సో కాబట్టి కనీసం పార్టీలోని నాయకులైనా సెటరేట్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? సెటరేట్ చేసుకోలేరని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.